జన్మదినమిదం ఐ ప్రియనాయకే శ్రీనారా చంద్రబాబు నాయుడా శంతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవ శతాయుషి ఈశ్వరः సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవ భవతు సార్థకం. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ సేవకుడ మా నారా చంద్రబాబు నాయుడా. నా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్రుడా, మా రేపటి ఆశలను తీర్చే మా దేవుడా. కువైట్ తెలుగు యువత ప్రేమ అందుకో చంద్రన్న. తెలుగు జాతి కలలు కన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా. ప్రగతి కోసం నిరంతరం శ్రమించిన చరితే నీదిగా విశ్వకర్మ నీవుగా. తెలుగు తల్లి ఘనతను పెంచిన ఓ ధీరుడా, మరువదు జనవాహిని యుగ పురుషుడా. నీవుంటే అండగా కొండంత బలముగా, వెన్నంటే ఉండగా అదేమ పండగ. రానున్న భవితకు నీవే సారథిగా, మమ్మల్ని నడిపించు మహారాజుగా. నీ జననం మాకేమో వరమైందిగా, నీతోనే మా గమనం సాగుతోందిగా. నీ జీవిత ఆటుపోట్లు చూశాముగా, మారిందిగా నీ బాటే మాకు. రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన, ప్రజలను పాలించిన ఘనమగురేడు నువ్వయ. జాతిని మేలు కొలిపిన సూర్యుడు నీవేనయ. నీతికి నిలువుటద్దము, నువ్వు నడిచే విధానము, నీవే మాకు ప్రాణం చంద్రన్న. తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా. పరిశుభ్రత ప్రజల చెంతకు చేర్చి, గతమును మార్చావు చైతన్య పరిచావు.
అభివృద్ధి చేసినావు. లోకం నీ వైపు తిరిగి చూసే ప్రశంసించే. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలోని నార్త్ నియోజకవర్గం 26వ వార్డు మేడం శ్రావణి గారి యొక్క ఆధ్వర్యాన గౌరవ శాసనసభ్యులు మా విష్ణుకుమార్ రాజు గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతా ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ కూడా మేము తెలియజేసి ఎందుకు కూటమి ప్రభుత్వం ఓటేయాలని చెప్పేసి మేము ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా 93% మ్యాండేట్ మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మ్యాండేట్ ఇచ్చిన తర్వాత గమని ఇంట్లో కూర్చోవడం కాదు, తప్పకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మోడీ గారు ఎప్పుడు కూడా అన్ని చెప్పిన కార్యక్రమం అమలు చేయాలనే తపనతో పనిచేస్తూ మమ్మల్ని కూడా వారి దగ్గరికి వెళ్ళి గత సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలపై పర్యవేక్షణ, వాటి అమలు తీరు ఇంకా మెరుగ్గా ఎలా చేయాలని చెప్పేసి కనుక్కొని తెలుసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం చాలా ఘనంగా, చాలా ఆనందోత్సవాలతో ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా చూస్తున్నారు ఇక్కడ షాప్లోకి తల్లి. ఇక్కడే కాదండి, తిరుపతి వెళ్ళొచ్చాను నిన్న నేను. అద్భుతంగా ఉంది. అక్కడ పరిసర ప్రాంతాలు కూడా గత 5 సంవత్సరాల కంటే ఇప్పుడు బాగుంది. అంటే రాష్ట్రమంతటా కూడా ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే గత పాలకు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎలాగైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగారు, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగారు. మీ అందరికీ తెలుసు, చెప్పిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 10 లక్షల కోట్ల అప్పు, టన్నుల కొద్ది చెత్త తప్ప ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పదవి తీసుకున్న తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా చేసుకుంటూ ఏదైతే అన్నా క్యాంటీన్లు పెట్టారో, ఏదైతే డిఎస్సి ఇచ్చారో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారో, ఇవన్నీ కాకుండా ఈ రోజుకి 57 సార్లు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 37 సార్లు కేవలం ఇలాంటి ప్రజాహితమైన కార్యక్రమాలు. ప్రజల సేవలో 1వ తారీఖు అవ్వచ్చు, 3వ శనివారం స్వచ్ఛాంధ్ర అవ్వచ్చు. అంటే ఒక టార్గెట్ ఓరియంటెడ్గా అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ, అందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటూ, గత పాలకులు చేసిన అన్యాయాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన అందరి బాధ్యత కూడా, ఎందుకంటే అందరం కూడా భావితరాల కోసం కష్టపడతా ఉంటాం. అలాంటి గొప్ప నీతజ్ఞులు కాబట్టి అవన్నీ కూడా చేసుకుంటూ 20 సార్లు బుడమేర అవ్వచ్చు, తుఫాన్లు అవ్వచ్చు, అట్లా మొత్తం 57 సార్లు 13 నెలల్లో క్షేత్రస్థాయిలో ఆ ప్రజల్లోకి వచ్చారంటే ఆ నాయకుల యొక్క ఆలోచన. అలాగే మా నాయకత్వాన్ని కూడా, కూటమి నాయకత్వాన్ని కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకుంటూ, కూటమి భాగస్వాములతో పాటు గవర్నెన్స్లో ఉంటూ, వారి సలహాలు తీసుకుంటూ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అద్భుతమైన స్పందన. ఇంకా కూడా కొన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేమేదైతే టిట్కో ఇల్లు తెచ్చామో 14-19లో అవన్నీ కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో అందరికి కూడా ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఎవరికి కూడా నాణ్యమైనటువంటి క్వాలిటీ లివింగ్ ఎలిజిబిలిటీస్ ఉన్నటువంటి ఇల్లులు కానీ, కాలనీస్ కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వనటువంటి పరిస్థితి. కేవలం దాన్ని కూడా వాళ్ళ స్కామ్గా గత ప్రభుత్వం అన్నీ కూడా స్కాములు, స్కీములు తప్ప ఎక్కడ కూడా చేయలేదు. తప్పకుండా గతంలో ఆగిపోయిన ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో మన హానరబుల్ మినిస్టర్ నారాయణ గారు కృషి చేస్తూ ఉన్నారు. అది త్వరగా ప్రతి ఒక్క అర్హులైన అందరికీ కూడా టిట్కో ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. అలాగే అర్బన్లో 2 సెంట్లు, ఎలాగైతే రూరల్లో 3 సెంట్లు చెప్పామో అవి కూడా ఒక సర్వే చేపిస్తూ ఉన్నాం. ఇప్పుడు తప్పకుండా గత కాలనీలో ఉంటే అక్కడే ఇచ్చి, లేకపోతే నూతనంగా ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుని కూడా రూరల్లో 3 సెంట్లు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రణాళిక చేస్తూ క్షేత్రస్థాయి అమలు తీరు మీద మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. చట్టం వారి పని క్లియర్ కట్గా చేస్తూ ఉంది. దాంట్లో ఏమి మా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. ఎందుకంటే వారు తప్పిదం చేశారు. మీకు సింపుల్గా ఎవరిని అడిగారు, ఇప్పుడు ఆ షాప్లోకి రండి, మీరు చూడండి, నాతో రండి. ఆలుగడ్డలు అమ్ముతున్నారు, దానిపైన ఏముందండి, పేటిఎం అని ఉంది. అంటే డిజిటల్ కరెన్సీ, డిజిటల్ పేమెంట్ ఉంది. మనకి మద్యం దుకాణాల్లో దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 99,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి. కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా డిజిటల్ పేమెంట్ లేదు కదా. అంత క్యాష్. అంటే అసలు ఏ వ్యాపారంలో అంత క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? మామూలుగా మన దగ్గర చిన్న వ్యాపారస్తులు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పుకోరు. కానీ అంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్. అంటే మనీ లాండరింగ్ జరిగిందని కానీ, లేదా ఇతర అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా చట్టం పనిచేస్తామని, చట్టం, పోలీసు వారందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో ప్రతి దాంట్లో కూడా, దాంట్లోనే కాదు, లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ల్యాండ్ స్కామ్ అవ్వచ్చు, మీరు ఏది చూసినా మైనింగ్ స్కామ్ అవ్వచ్చు, ప్రతి స్కామ్లో కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా
శిక్షారులు ప్రజాహితం కోరి మేము పనిచేస్తాం తప్ప మాకెప్పుడు ఎలాంటి స్వార్థాలు లేవు. ఎప్పుడు వెండిక్టివ్ గవర్నమెంట్స్ మాది కాదు. ఆగస్టు 15 నుంచి మా మహిళామతలు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 అన్నా, సూపర్ 12 ఇచ్చాం అప్పుడు దాకా. మీరు రాసుకుంటూ పోతే 12 కాదు 15 పథకాలు చెప్పే కదా. క్షేత్రస్థాయిలో అందరూ కూడా ఆనందోత్సవాలతో ఉండాలి. హ్యాపీ హెల్దీ వెల్దీ అనేది మా స్లోగన్. ఆ వెల్త్ క్రియేట్ చేసి పెడతాం మహిళలకి, హెల్త్ కాపాడుకుంటాం. అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళామతలకు ఉచిత బస్సు కూడా చేపడతాం.